బుల్డోజర్ల రాజ్యమా లేక చట్టపాలన? ఖమ్మం వెలుగుబట్లపై కళింగనగర్ పోరాటాలతో ప్రముఖ సామాజిక విశ్లేషకులు పాపన్ నాగరాజు గారు రాసిన వ్యాసం ఆధారంగా ఓసారి అవలోకనం చేద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బుల్డోజర్ అనే పదం కేవలం యంత్రాన్ని సూచించడం కాదు, అది పాలనా విధానంపై ప్రశ్నగా మారింది. ఖమ్మం నగరం శివార్లలోని వెలుగుమట్ల వినోబా నవోదయ కాలనీలో ఫిబ్రవరి 25న జరిగిన ఇళ్ల కూల్చివేత ఒకవైపు ప్రభుత్వ ఆస్తి రక్షణ అనే వాదనను ముందుకు తెస్తే, మరోవైపు పేదల నివాస హక్కు అనే మౌలిక ప్రశ్నను లేవనెత్తింది. ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న కుటుంబాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు అధికంగా ఉన్నారన్న అంశం ఈ ఘటనకు సామాజిక న్యాయం కోణాన్ని జోడిస్తుంది. ఖమ్మం సమీపంలోని వెలుగుమట్లలో సుమారు 12-15 ఏళ్లుగా ఇండ్లు లేని నిరుపేదలు గుడిసెలు నిర్మించుకొని నివసిస్తున్నారు. ఈ గుడిసెల నిర్మాణం UCCRI-ML పార్టీ ఆధ్వర్యంలో జరిగినట్లుగా స్థానికంగా తెలిసిన విషయం. గతంలో కేసీఆర్ ప్రభుత్వ కాలంలో కూడా 1-2 సార్లు కూల్చివేతలు జరిగాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాటిని కూల్చివేసింది. అందువల్ల ఇది కేవలం రాజకీయ పార్టీ మార్పుల సమస్య కాదు, పేదల నివాస హక్కుతో ముడిపడిన ప్రాథమిక జీవన సమస్య. ప్రభుత్వ వాదన ప్రకారం ఆ భూమి ప్రభుత్వ ఆస్తి, 31 ఎకరాల 7 గుంటల భూమి అని చెప్తున్నారు. అయితే అసలు 62 ఎకరాల 7 గుంటలు ఉన్నాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మిగతా భూమి వివరాలు ఏమిటి అన్న ప్రశ్న స్పష్టతకు రావాలి. అక్కడ నివసిస్తున్న పేదలకు ముందస్తు నోటీసులు ఇవ్వలేదని స్థానికులు చెబుతున్నారు. పునరావాసం కల్పించారా? GO 58-59 ప్రకారం క్రమబద్ధీకరణ సాధ్యమా అన్నది పరిశీలించారా? నిర్వాసితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కుటుంబాలు అధికంగా ఉంటే ఇది కేవలం భూ వివాదం కాదు, సమగ్ర సామాజిక న్యాయ సమస్య అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల గ్రామ శివారులో సర్వే నెంబర్లు 147, 148, 149లకు సంబంధించిన భూదాన్ భూముల విషయం ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అంశంగా నిలుస్తుంది. భూదాన్ భూములు సాధారణంగా భూమి లేని పేదలకు పంపిణీ చేయబడితే పట్టాదారు పుస్తకాల్లో అవి భూదాన్ భూములుగానే నమోదు కావాలి. స్థానికంగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ భూముల్లో గతంలో నిరుపేదలకు కేటాయించబడినట్లు దాదాపు 1895 ప్లాట్లుగా విభజించి నివాస అవసరాలకు వినియోగంలోకి వచ్చినట్లు ప్రస్తావనలు ఉన్నాయి. ఆ కేటాయింపులపై న్యాయస్థానాల్లో విచారణ జరిగి హైకోర్టు స్థాయిలో కూడా పరిశీలన జరిగినట్లు చెప్పబడుతున్నది. అలాంటి పరిస్థితిలో ప్రస్తుత రికార్డుల స్థితి, పూర్వ నిర్ణయాల అమలు స్థాయి ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ధరణి వ్యవస్థలోని పార్ట్ బి ప్రక్రియ ఆధారంగా యాజమాన్య నమోదులో ఏవైనా సాంకేతిక లేదా పరిపాలన లోపాలు చోటు చేసుకున్నాయా, లేక ఇప్పటికే కేటాయించబడిన భూములే రికార్డు మార్పులకు గురి అయ్యాయా అన్న అంశాలు అధికారికంగా వెల్లడించాలి. కొంత భాగం వ్యక్తిగత ఖాతాలోకి మార్చబడినట్లు, మరికొంత వ్యవసాయ భూమి ఇంకొంత నాలా మార్పిడి చేసి నివాసావసరాలకు అనువుగా మార్చినట్లు నమోదై ఉన్నట్లు సమాచారం ఉంటే దాని చట్టబద్ధత, విధాన అనుసరణ, అధికార అనుమతుల ప్రక్రియ వంటి అంశాలు స్పష్టతకు రావాలి. ప్రభుత్వ రికార్డుల్లో మార్పులు జరిగి ఉంటే అవి ఎలా జరిగాయి, బాధ్యత వహించాల్సింది ఎవరు, ఇది పరిపాలనా నిర్లక్ష్యమా లేక విధాన అమలు లోపమా అన్న ప్రశ్నలకు సమగ్ర సమాధానం అవసరం. స్వతంత్రత, పారదర్శక దర్యాప్తు ద్వారానే ప్రజల్లో నమ్మకం నెలకొంటుంది. భూదానోద్యమం యొక్క మూల ఆత్మ భూమి లేని పేదలకు జీవనాధారం కల్పించడం. అలాంటి భూమిలో సంవత్సరాలుగా నివసిస్తున్న కుటుంబాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా చర్యలు తీసుకోవడం భూదాన స్ఫూర్తికి అనుగుణమా అన్న చర్చ సమాజంలో వినిపిస్తుంది. చరిత్ర ఇచ్చిన రక్తపాతం. ఒడిశాలోని కళింగనగర్లో 2005-2006 కాలంలో జరిగిన ఆదివాసీ భూ నిర్వాసితుల ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ సమయంలో CPI-ML, జనశక్తి ఆనంద్ వంటి నాయకులు, వామపక్ష విప్లవ పార్టీలు, స్థానిక గిరిజన సంఘాల నాయకులు కలిసి భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు నడిపించాయని, ఆ ప్రాంతంలో ప్రజా ప్రతిఘటనలో భాగస్వాములైనట్లు అప్పటి రాజకీయ విశ్లేషణలలో ప్రస్తావించబడింది. ఇది కేంద్ర ప్రభుత్వ నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లు కొనసాగుతున్న కాలంతో కూడిన ఉద్రిక్త పరిస్థితుల్లో జరిగింది. 2006 జనవరి 2న జరిగిన పోలీస్ కాల్పుల్లో 15 మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. భూసేకరణ, పునరావాసం, సామాజిక ప్రభావ అంచనా అంశాలపై పునరాలోచనకు దారితీసి తర్వాత 2013 భూసేకరణ చట్టం రూపుదిద్దుకోవడానికి సామాజిక ఒత్తిడిని సృష్టించింది. ఖమ్మం ఘటన ఒకవైపు ఉంటే మరోవైపు ఇతర ప్రాంతాల్లో కూడా భూమి స్వాధీనం, భూ విలువ నిర్ణయం, ప్రజల జీవన భద్రతల అంశాల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఒకచోట రాష్ట్ర ప్రభుత్వం, మరో చోట కేంద్ర ప్రభుత్వం ఉన్నా ప్రజల జీవనాధారంపై ప్రభావం మాత్రం ఒకటే. ఖమ్మంలో నివాస హక్కు సమస్య, ఇతర చోట్ల సాగు హక్కు సమస్య. రెండింటి మూలంలోనూ ప్రజల జీవన భద్రత ఉంది. సరైన పరిహారం, స్పష్టమైన పునరావాసం, న్యాయబద్ధ ప్రక్రియ లేకపోతే అభివృద్ధి భావన ప్రజల్లో అనుమానాస్పదంగా మారుతుంది. చివరగా మన పాలనకు ముందున్న మార్గం 2 విధాలుగా కనిపిస్తుంది. 1, బలప్రయోగ ఆధారిత చర్యలు. తక్షణం పరిపాలనా ఫలితం కనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో అసంతృప్తి పెరుగుతుంది. 2, చట్టబద్ధ సంప్రదింపుల ఆధారిత పరిష్కారం. సమయం పట్టినా
శాశ్వత న్యాయం సాధ్యమవుతుంది. కళింగనగర్ చరిత్ర చెబుతుంది, ప్రజల అనుమతి, పునరావాస హామీ, న్యాయబద్ధ ప్రక్రియ లేకుండా అభివృద్ధి ప్రయత్నాలు చివరకు ప్రతిఘటనకు దారితీస్తాయి. బుల్డోజర్లు గోడలను మాత్రమే కూల్చగలవు, కానీ ప్రజల నమ్మకాన్ని కూల్చితే తిరిగి నిర్మించడం కష్టం. ఖమ్మం వెలుగుమట్ల ఘటనను కేవలం పరిపాలన చర్యగా కాకుండా చట్టపాలన, సామాజిక న్యాయం మధ్య సమతుల్యంగా చూడాలి. భూమి తీసుకుంటే జీవితం కూడా భద్రపరచాలి. అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం మాత్రమే కాదు, న్యాయం, గౌరవం, పునరావాసం కలిసినప్పుడే అది నిజమైన ప్రజాపాలన అవుతుంది. చరిత్ర ఇచ్చిన రక్తపాతం మరొక ముందే ఇటీవల అక్కడ ఇండ్ల కూల్చివేత చోటు చేసుకుంది. నిర్వాసిత కుటుంబాలను తాత్కాలికంగా స్థానిక భవనంలో నిలిపినప్పటికీ కొద్ది రోజుల్లోనే వారిని అక్కడి నుంచి కూడా బలవంతంగా పంపించి వేసిన ఘటన కొత్త ఆందోళనకు దారితీసింది. ఇది భూసేకరణ సమస్య మాత్రమే కాదని, పునరావాస హక్కులపై ప్రశ్నగా మారింది. కళింగనగర్ రక్తపాతం మళ్లీ మనకు గుర్తు చేస్తోంది, అభివృద్ధి పేరిట జీవన హక్కులు త్యాగం చేయమని ఎవరు చెప్పలేరు.